అన్నా నమస్తేనా. నమస్తే బా. అన్నా మనది ఏ ఊరన్నా? పోల్కల్. ఏ మండలం? బెలగల్ మండలం. బెలగల్ మండలం, కర్నూలు జిల్లా. మీరు వేసిన ఇత్తనం పేరు ఏం పేరేనా? బాలా. ఇనిస్టా సీడ్స్ బాలా. ఎన్ని రోజులు అవుతుందన్న పైరేసిది? 3 నెలల 10 రోజులు. 3 నెలల 10 రోజులు అవుతుంది. ఎన్ని ఎకరాలు పెట్టినారన్నా? 5 ఎకరాలు పెట్టినా. ఈ ఇత్తనంతో పాటు వేరే ఇత్తనం కూడా పెట్టారా? పెట్టినారు, దండి పెట్టినారు. ఇప్పుడు మీరు ఇది ఒక్కటే బాల ఇత్తనం వేసారా, అదిరా కూడా వేసారా? అదిరా కొనేసిన. అదిరా ఎన్ని ఎకరాలు, ఇది ఎన్ని ఎకరాలనా? అది 5, ఇది 5. అది 5 ఎకరాలు, ఇది 5 ఎకరాలు. ఎట్లుందన్నా ఇది బాలా? బాగుందన్నా. చూపిస్తారన్నా వేరే రైతులకు కూడా? చూపిస్తాం. చూడండి అన్న, రైతు సోదరులందరూ కూడా గమనించండి. ఈరోజు మనకు తారీఖు వచ్చేసి డిసెంబర్ 7వ తారీఖు ఈ వీడియో తీయడం జరుగుతుంది. చూస్తున్నటువంటి పొలం అయితే మన ఎల్లప్ప గారి పొలంలో ఉన్నాము మనం ప్రజెంటు. పోల్కల్ గ్రామం. చూస్తున్నటువంటి విత్తనం పేరు ఇనిస్టా సీడ్స్ బాలా మిరప విత్తనం. ఈ విధంగా ఉంది కాపు అయితే. అన్న మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 99 99 12 12 81 81 21. ఉన్న సిచ్యువేషన్లో బొబ్బరకు వచ్చి మరి అలాగే నల్లి ఎక్కువ అటాక్ అయిపోయి ఇది ఉన్నా కూడా మన బాల విత్తనానికి అయితే ఫ్లవరింగ్ అయితే తగ్గలేదు, బాగా ఉంది. అలాగే చూడండి ఏ విధంగా ఉందో మనకి చెట్టు. మనకి ఇక్కడ పోలకల్లో బాల విత్తనం అయితే వేయడం జరిగింది రైతు. అలాగే మనకు చూడండి ఫ్లవరింగ్ కూడా ఎలా ఉందో చూడండి. 3 స్టెప్పులుగా ఉంది. అలాగే మన కాపు విషయానికి కూడా వస్తే చిక్కడి కాపుతో ఈ విధంగా ఉంది చూడండి. అలాగే పక్కన వేరే రకాలు, వేరే వెరైటీలు కూడా వేసి ఉండడం జరిగింది. చూడండి రైతులు పక్కన వేరే రకాలు కూడా పెట్టారు. చూడండి రైతులందరూ కూడా గమనించగలరు. ఇక్కడ మనకు సాల్ పక్కనే ఉన్నది వేరే కంపెనీ విత్తనం అని చెప్పుకోవచ్చు. అలాగే చూడండి ఏ విధంగా ఉందో. మరి పక్కన ఇటు సైడ్ నేను చేయి చూపిస్తున్నాను కదా, ఇటు సైడ్ అయితే బాలా విత్తనం ఇనిస్టా సీడ్స్ బాలా. మరి లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది వేరే కంపెనీ విత్తనం. చూడండి ఏ విధంగా ఉందో మీరే గమనించగలరు. అలాగే చూడండి కాపు విషయాన్ని కూడా చిక్కదనంతో లేదు, కనిపించట్లేదు. చూడండి కాపు విషయం కూడా చాలా తక్కువగా ఉంది. అలాగే ఇనిస్టా సీడ్స్ ఈ బాల విత్తనం చూడండి ఏ విధంగా ఉందో. మీరు చూస్తున్నటువంటి విత్తనం వేరే కంపెనీ విత్తనం బాల పక్కన వేశారు. చూడండి గమనించగలరు. తోట మొత్తం కూడా చూసుకుంటే మనకి ఏ విధంగా ఉందో చూడండి. అలాగే ఇటు సైడ్ చూపిస్తా చూడండి ఏ విధంగా ఉందో. బొబ్బర వైరస్ ఎక్కువైపోయి ఈ విధంగా ఉంది వేరే కంపెనీ విత్తనం. గమనించగలరు రైతులందరూ కూడా.